నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. అది తప్పుకో, పిచ్చి పిచ్చి పనులు చేయకో. మీరు ఎన్నైనా చెప్పండి అంకుల్, మిమ్మల్ని ఎవ్వరినీ లోపలికి వెళ్ళనివ్వను. పవిత్రక విషయం చెప్పడానికి నేను ఒప్పుకోను. చక్రవర్తి, నువ్వైనా చెప్పరా. సారీ నాన్న, ఎవ్వరు చెప్పినా సరే రేపు మార్నింగ్ డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుందని చెప్పేంత వరకు ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏంటా దీని మొండితనం? పవిత్రను ముందుగానే ప్రిపేర్ చేయడం మంచిది. అంకుల్, మీకు దండం పెడతాను. మీ మాటలు పవిత్ర విన్నా కూడా తనకి ప్రాబ్లం అవుతుంది. అరే, దయచేసి అర్థం చేసుకోండి. పవిత్ర నిద్రపోతోంది. మీ మాటలు వింటే తను స్ట్రెస్ ఫీల్ అవుతుంది. దయచేసి వెళ్ళండి ఇక్కడ నుంచి. సరే రాజశేఖర్, మనం వెళ్దాం పద. ఆది అంతా చూసుకుంటాడు. సీతమ్మ, మీరంతా దూరంగా కూర్చోండి, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళండి. రండన్నయ్య, వెళ్దాం. రండి. పద కీర్తి. ఈ ఛాన్స్ కూడా మిస్ అయింది. అమ్మయ్యా.